ఎంత సార్? సార్ అర్చన, నీకు అప్పు చెప్పిన పని వదిలేసి అటు ఇటు వెళతావు ఎందుకు? సార్ ఏమిటిది? అసలు ఏమైంది నీకు ఇవాళ? సార్ ఆ కార్లో దాంట్లో అమ్మాయి సార్. అమ్మాయా? అవును సార్. ఇప్పుడు వెళ్ళిన నీలం రంగు కార్లో ఒక అతను గన్తో ఉన్నాడు. గన్తోనా? అవును సార్. ఆ కార్ నడిపే డ్రైవర్ చేతిలో గన్ ఉంది సార్. అతని పక్కన కూర్చున్న అమ్మాయి తలకు ఆ గన్ గురిపెట్టుంది సార్. ఈ విషయం మనం ఎలాగైనా పోలీసులకు చెప్పాలి సార్. అర్చన, నా మాట నాకు పోలీసులకి ఏం చెప్పొద్దు, ఈ విషయం వదిలే. సార్ ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ కాపాడండి కాపాడండి అంటూ అరిచింది సార్. సార్ ఆ అమ్మాయిని మనం ఎలాగైనా కాపాడాలి సార్. ఈ విషయం మనం సిఐడికి ఇన్ఫార్మ్ చేయాలి. అరే జోసఫ్ సార్. రండి చక్రవర్తి గారు, రండి. మీరు లేక మా రాజభవనం బోసిపోయింది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కానీ సార్, డాక్టర్ గారు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు కదా. అరే, మనం అని కూర్చొనిస్తారా లేక ఇలాగే మాట్లాడతారా? చాలా గ్యాప్ తర్వాత మన హీరో ఆఫీస్కి వచ్చాడు. హృదయపూర్వకంగా ఇన్వైట్ చేయండి. సార్, ఎలా ఉన్నా సార్? ఇంట్లో కూర్చుంటే బోర్గా ఉంది సార్. అచ్చా, ఇంకో కారణం అయితే ఏది లేదుగా. ఏం లేదు, వర్క్ బర్డెన్తో ప్రణీత్ ఇబ్బంది పడతాడేమోనని వచ్చా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఈ ఉక్కు బాడీకి అలుపు సొలుపు ఉండదు. అచ్చా, మరేంటి నిన్న జోసఫ్ లేక పని మొత్తం నా మీదే పడిందని ఏడ్చావు? కష్టంగా ఉంది అన్నావు. ప్రణీత్, నిజంగా అలా అన్నావా? అది వదిలేండి సార్. ఇక్కడ నేను రామా అన్నా కానీ బూతులా ఉంది సార్ నా పరిస్థితి. సరే, లేక వదిలే. జోసఫ్, నీకు వీటి హెల్ప్తో జాబ్ చేయడం ఇబ్బంది లేదు కదా? సార్ పరిగెత్తలేను కానీ అదర్వైజ్ ఓకే. దాట్స్ ఇట్. నువ్వు పరిగెట్టాల్సిన అవసరం ఏముంది? పరిగెట్టడానికి ప్రణీత్ ఉన్నాడు కదా. ఎస్. ఒకవేళ బుర్ర ఏదైనా వాడాల్సి వస్తే మాత్రం కొంచెం ప్రణీత్తో కష్టమే. జోసఫ్, డాక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది సార్. హలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. ఏ పెట్రోల్ బంక్లో? ఓకే, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ప్లీజ్ గగన్, నన్ను చెప్పొద్దు. ప్లీజ్ నన్ను వెళ్ళని. ప్లీజ్ గగన్, ఎక్కడికి వెళ్ళని వాళ్ళు అక్కడికి వెళ్ళిస్తా. దిగు కిందకి. దిగో దిగో. ప్లీజ్ గగన్, నన్ను చంపొద్దు. ప్లీజ్, నీ గురించి నేను ఎవరికి చెప్పను. ప్లీజ్ గగన్, చెప్పడానికి నువ్వు ఉండాలిగా. ప్లీజ్ నన్ను నమ్ము. నన్ను నేనే నమ్మను. ప్లీజ్ నిన్నెలా నమ్మమంటావు? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నీ ఇష్టదైవాన్ని తలుచుకో. చూడండి సార్, పెట్రోల్ బంక్ దగ్గర ఆ సమయంలో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళెవరూ కారులో కనపట్టుకుని కూర్చుని అతన్ని అసలు చూడలేదు. కానీ ఈ అమ్మాయి ఎలా చూస్తుందో నాకు అర్థం కావట్లేదు. హలో హలో, ఒక్క నిమిషం. మీరు అనవసరంగా భయపడి ఆ అమ్మాయిని భయపెట్టకండి. తనకున్న ధైర్యానికి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. చూడండి, మీరు మాకు ఫోన్ చేసి చాలా మంచి పని చేశారు. ఇవాళ రేపు మనుషులు ఇలాంటి సమస్యలు వస్తే దూరంగా పారిపోతున్నారు. ఏం జరిగిందో చెప్పండి. నేను అక్కడ షెల్ఫ్ సర్దుతున్నాను. అప్పుడు నేను ఎందుకో అటు చూశాను. అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులో ఒక అమ్మాయితో ఒక అతను ఉన్నాడు. అతను అమ్మాయి తలకి గన్ గురి పెట్టాడు. అప్పుడు నేను ఆ కార్ని వెంబడించాను, కానీ ఆ కార్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. అయితే నేను ఆ అమ్మాయిని మాత్రం చూశాను. నువ్వు తను ఏం మాట్లాడిందో కూడా విన్నావా, లేక సైగలు మాత్రమే చూసావా? నేను మాటలు వినలేదు, ఎందుకంటే కార్ డోర్లు మూసున్నాయి. కానీ అమ్మాయి పెదాలు మాత్రం కదులుతున్నాయి, పోలీస్ పోలీస్ అని.
ఆ అమ్మాయి నిజంగా ప్రమాదంలో ఉంది. తను చూడ్డానికి ఎలా ఉంది? సార్, ఆ అమ్మాయి క్యాప్ పెట్టుకుంది, ఇంకా బ్లాక్ కలర్ కళ్ళజోడు పెట్టుకుంది, ఇంకా సార్ ఆ అమ్మాయి తేలుబొమ్మున్న చెవిరింగ్ పెట్టుకుంది. తేలు ఇయర్ రింగ్సా? నువ్వు పొరపడ్డావేమో. లేదు మేడం, తేలుబొమ్మ డిజైన్ ఉన్న చెవిరింగ్ పెట్టుకుంది, అవి కూడా బంగారానివి. అలాగే వాటికి డైమండ్స్ ఉన్నాయి. నువ్వు ఆ డ్రైవర్ని చూసావు కదా, ఆ గన్ పట్టుకున్న వ్యక్తిని. అతను ఎలా ఉంటాడో చెప్పగలవా? సారీ సార్, నేను ఆ డ్రైవర్ని అంతగా గమనించలేదు. కనీసం కార్ నంబర్ అయినా చూసావా? లేదు మేడం, నేను అది కూడా చూడలేకపోయాను. ఆ కార్ మీద అంతా దుమ్ము పట్టుంది. మరి ఎవరో ఒకరు చూసుండారుగా. చూడలేదు సార్. వాడు పెట్రోల్ ఎక్కడ ఫిల్ చేయించుకున్నాడు? సార్ అక్కడ. చూడు. చెప్పండి సార్. ఆ బ్లూ కార్కి పెట్రోల్ పట్టింది నువ్వేగా? అవును సార్. కార్ నెంబర్ చూడలేదా? చూడలేదు సార్. డ్రైవర్ నైనా చూసావా? లేదు సార్, కానీ అతని చేతికి బంగారు బ్రాస్లెట్ పెట్టుకుని ఉండడం మాత్రం చూశాను సార్. అతను తొందరగా పెట్రోల్ కొట్టమన్నాడు సార్. ఆ తర్వాత డబ్బులు ఇచ్చేసి కంగారుగా వెళ్ళిపోయాడు సార్. హలో, ఏంటి చంపేశారా? కారులోనే చంపేశారా? ఓహో, అంటే ఇక్కడ ఎంక్వైరీ జరుగుతోంది, మేము వెంటనే వచ్చేస్తాం. ఓకే. మిషన్ రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగిందట. ఒక వ్యక్తి చనిపోయాడు. ఎవరు యాక్సిడెంట్ చేశారో తెలియట్లేదు. చూడమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కేసుకు సంబంధించి మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. మిషన్ రోడ్లో హిట్ అండ్ రన్, అక్కడిక్కడ ట్రాఫిక్ కూడా ఉండదు. కానీ అతను కారు కింద పడి ఎలా చనిపోయాడు? అందుకే మనకు ఫోన్ చేసినట్టున్నాను. ఇది యాక్సిడెంట్ కేసు కాదనుకుంటాను. సార్, పెట్రోల్ పంప్ దగ్గర అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళ ఉన్నాడు. ఏంటి అభిజిత్ నువ్వు చెప్పేది? ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒక్కడేనంటావా? ఎస్ సార్. పెట్రోల్ పంప్ దగ్గర ఎంక్వైరీ చేస్తే ఇతని చేతికో బ్రాస్లెట్ ఉందని చెప్పారు. ఇలా చూడండి. ఇతనే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఇతనెందుకు చనిపోయినట్టు? ఇతని గన్ ఎక్కడుందో చూడండి. ప్రణీత్ సార్. దగ్గరలో ఎక్కడైనా గన్ ఉందేమో చూడు. ఎస్ సార్. అభిజిత్ సార్. అతనికి ఏదైనా బుల్లెట్ తగిలిందేమో చూడు. ఇటువైపు ఎలాంటి గాయం కనపడడం లేదు సార్. అయితే ఇటువైపు తిప్పు. ఓ మై గాడ్. ఇలా చూడు సార్, తల మీద చాలా పెద్ద గాయమైనట్టుంది. ఇది బుల్లెట్ గాయమా కాదా అని ఇప్పుడే చెప్పలేము సార్. అభిజిత్, ఇక్కడ ఈ టైర్ మార్క్స్ చూసావా? రెండు వైపులా ఉన్నాయి. బహుశా ఇతను మొదటిసారి చనిపోకపోతే రెండోసారి ఎక్కించినట్టున్నారు. ఎస్ సార్. సార్, ఆ, ఎక్కడెక్కడ గన్ కనపడలేదు సార్. పాకెట్లో ఉన్న అన్ని వస్తువులు కూడా తీసేసినట్టున్నారు. కానీ ఈ బ్రాస్లెట్ని ఎందుకు మర్చిపోయారో అర్థం కావట్లేదు. దీన్ని మన కోసమే వదిలేసి వెళ్ళినట్టున్నారు. దీంతో ఇతను ఎవరో ఏంటో మనం కనుక్కోవచ్చు సార్. ఇది ఆర్డినరీ బ్రాస్లెట్ కాదు సార్. ఇలా చూడండి. హార్ట్ పేషెంట్. ఎమర్జెన్సీ 4596-392. ఇది మెడికల్ బ్రాస్లెట్ సార్. ఒకవేళ ఇతనికి ఏమైనా అయితే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. అభిజిత్, ఓసారి నెంబర్కి ఫోన్ చేయి. ఎస్ సార్. 4596-392. సుచిత్ర గర్ల్స్ హాస్టల్. మనీషా, ఇది ఓ గర్ల్స్ హాస్టల్. ఆ వ్యక్తి ఇక్కడ పనిచేస్తాడా? అవును సార్. నువ్వేం పొరపాటు పడలేదు కదా? లేదు సార్. అతని పేరు గగన్. అతను ఇక్కడే అడ్మినిస్ట్రేటర్ గా పనిచేసేవాడు. అదీగాక అతను ఇక్కడే ఉండేవాడు. ఇక్కడ వర్క్ చేయటం ఏంటి విచిత్రంగా? వెళ్ళి చూద్దాం పదండి. ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా
చెప్పండి, ఎవరు మీరు? వి ఆర్ ఫ్రమ్ సిఐడి. సార్, నా పేరు కిరణ్. నేను ఇక్కడ సెక్రటరీని. చెప్పండి సార్. గగన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడానికి వచ్చాం. గగన్ గారి గురించా? ఆయన గురించి ఏమడగాలనుకుంటున్నారు? అసలు విషయం ఏంటంటే అతను హత్య చేయబడ్డాడు. హత్య? గగన్ గారిదా? అతను ఓ వెహికల్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరెక్కడికి వెళ్తున్నారు? ఎవరు మీరు? సార్, తను రేష్మా. తిను గగన్ గారితో కలిసి పనిచేసేది. నువ్వే నా గగన్ గారి దగ్గర పనిచేసేది? ఓ విషయం చెప్పు, గగన్ గారిని ఎవరు హత్య చేసి ఉంటారో నీకేమైనా తెలుసా? తనకెవరైనా శత్రువులు ఉన్నారా? లేదు మేడం, ఆయనకి ఎవరితోనూ శత్రుత్వం లేదు. తన పనితో తను చూసుకునేవాడు. చాలా హార్డ్ వర్కర్ తను. అతను ఎక్కువగా ఎవరితో మాట్లాడేవాడు కూడా కాదు. అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు అతను ఈ హాస్టల్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? సార్, తను సుమారుగా 2-3 నెలల క్రితమే వచ్చారు. మీరు తేలు గురించి ఏమైనా విన్నారా? తేలు? తేలే. ఇక్కడ ఏ తేలు లేదు. ఒక్క విషయం చెప్పండి, మీరెప్పుడైనా తేలు డిజైన్తో చేసిన బంగారపు ఇయర్ రింగ్స్ని మీరు చూసారా? అందులో డైమండ్స్ పొదిగుంటాయి. అటువంటి దాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి మేడం, ఇది వర్కింగ్ గర్ల్స్ హాస్టల్. ఇక్కడంత కాస్ట్లీ ఇయర్ రింగ్స్ ఎవరు పెట్టుకోరు. ఓ, అతను ఇక్కడే ఉంటాడని విన్నాం. అవును సార్. అతని రూమ్ ఒకసారి మాకు చూపిస్తారా? తప్పకుండా, పదండి. థ్యాంక్ యూ. చెప్పు. సిఐడి వాళ్ళు వచ్చారా? ఏంటి, అక్కడ గగన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారా? తేలు డిజైన్ ఉన్న ఇయర్ రింగ్స్ వేసుకున్న అమ్మాయి గురించి కూడా అడుగుతున్నారా? ఇంకేమేమి అడిగారు? చివరిసారిగా గగన్ని ఆ అమ్మాయి కలిసిందంట. తేలు డిజైన్ ఇయర్ రింగ్స్. ఓకే, నువ్వైతే ఏం చెప్పలేదు కదా? ఓకే. సార్, ఇదే గగన్ గారి రూమ్. రండి. ఇక్కడ ఏదైనా క్లూ దొరకొచ్చాము సార్. ఏసీపీ ప్రద్యుమన్ హియర్. వాట్? ఎక్కడ? లింక్ రోడ్ పెట్రోల్ పంప్ దగ్గర. 20-25 ఇయర్స్ అమ్మాయా? మరి హాస్పిటల్ తీసుకువెళ్ళారా? సర్లేండి, మేము అక్కడికే వచ్చేస్తాం. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అమ్మాయి కూడా అక్కడే వర్క్ చేస్తాం సార్. చూస్తుంటే తనకు కావాలని యాక్సిడెంట్ చేసినట్టున్నారు. వివేక్, మనీషా, సార్, మీరు ఇక్కడే ఉండి అతని ఇల్లు చెక్ చేయండి. అభిజిత్, పద. ఓకే సార్. డాక్టర్ గారు, నేను ఏసీపీ ప్రద్యుమన్ ఫ్రమ్ సిఐడి. హలో సార్. తనకిప్పుడు ఎలా ఉంది? సార్, కారుతో బలంగా గుద్దటం వల్ల తలకి తీవ్రమైన గాయమైంది. బయటకు వచ్చే బ్లడ్ని అయితే ఆపగలిగాం, కానీ లోపల బ్లీడింగ్ ఆపలేకపోయాం. ఓ, తను మాట్లాడగలదంటారా? మీ ప్రయత్నం మీరు చేయండి, నేనైతే ఏం చెప్పలేను. సిస్టర్, కాస్త బయటికి వెళ్ళండి. చూడమ్మా, నేను ఏసీపీ ప్రద్యుమన్ని ఫ్రమ్ సిఐడి. ఎలా ఉందమ్మా? ఇదంతా ఎవరు చేశారు? ఆ నీలం రంగు కారుతోనే గుద్దారు. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు సరిగా చూసావా?
అదే అప్పుడు వచ్చిన కారే. ఇంతకు ముందు వెహికలా? ఏంటో సరిగా చెప్పు. తనే. చెప్పమ్మా, చెప్పు. ఆ వెహికల్ డీటెయిల్స్ చెప్పు. తను ఆ తేల్ డిజైన్ ఇయర్ రింగ్ వేసుకున్న ఆవిడే నన్ను కారుతో గుద్దింది. ఏంటి నువ్వు చెప్తున్నది? ఏమైంది? తనే. చూడమ్మా, డాక్టర్ గారు, డాక్టర్ గారు, పాపం అమాయకురాలు. తన చావు వృధగా పోవడానికి వెళ్ళలేదు. మనం ఎలాగైనా ఆ వెహికల్ యజమాన్ని పట్టుకొని తీరాలి. ఏ వ్యక్తి మీదైతే మనకు అనుమానం ఉందో తను చనిపోయింది. సో ఈ అమ్మాయికి ముందు తేలు డిజైన్ హెయిర్ రింగ్ వేసుకున్న అమ్మాయి కనిపించింది. ఆ తర్వాత పక్కన గన్ పట్టుకుని కూర్చున్న అతను కనిపించాడు. అతను గగన్. అలాగే అతను కూడా చనిపోయాడు కార్ యాక్సిడెంట్లో. ఈ అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ అలాగే చనిపోయింది సార్. సార్, అర్చన కారులో చూసిన అమ్మాయి ఉంది కదా, తనేమైనట్టు? ఒకవేళ తన ప్రమాదంలో లేనట్టయితే మరి పోలీస్ అని అర్చనకు ఎందుకు సైగ చేసినట్టు? అసలు ఇంతకీ ఆ తేలు డిజైన్ హియర్ రింగ్ అమ్మాయి ఎవరు? మెలికంతా ఇక్కడే ఉంది. గన్ చేతిలో పట్టుకున్న గగన్ చనిపోయాడంటే అతన్నెవరు చంపినట్టు? ఎవరి కోసమైతే ఇదంతా మొదలైందో వాళ్లే మాయమయ్యారు. దీని మీద మంచి కవిత వదలమంటారా సార్? నీకంత సీనుందా? మరి కానీ నా మనసంతా గగనంలో ఏదో ఉంది సార్. సూపర్ గా ఉంది, సూపర్. కొన్ని జీవితాలు ఇంతే, ఏం చేద్దాం సార్? ఎప్పుడో ఒకసారి కవిత వినిపించాలని ఉంటుంది, కానీ గుర్తురాదు సార్. నేను కాలేజీ రోజులు అయితే ఎరగదీసేవాడిని సార్. కానీ ఒక్క విషయం, ఆ వ్యక్తి ఆ అమ్మాయిని గన్ను సహాయంతో కిడ్నాప్ చేశాడు. కిడ్నాపర్స్ ఎవరైనా కిడ్నాప్ చేసి పెట్రోల్ పంప్ కిందకి వెళ్తారు. ఎందుకంటే అతని బండిలో పెట్రోల్ లేదనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ వెహికల్ చేరుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది, పెట్రోల్ పంప్. ఆ వెహికల్ కదేంటో పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుంది. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి డ్రైవర్ చాలా టెన్షన్లో ఉన్నాడు కదా సార్. నేను ఏదైతే మీకు చెప్పానో దయచేసి దాన్ని మర్చిపోండి సార్. సార్, అర్చన మేడం గారి పరిస్థితి చూశారు కదా సార్. నాకు కూడా అలా జరుగుతుందని భయంగా ఉంది సార్. నేను ఏదైనా చెప్తే నన్ను కూడా చంపేస్తారు సార్. లేదు, నువ్వు భయపడక, అర్థమైనా? ఆ అమ్మాయికి ఉన్నంత ధైర్యం ఇక్కడ ఇంకెవ్వరికీ లేదు. తను చాలా ధైర్యవంతురాలు. తనని ఎవడైతే చంపాడో వాడిని మేము ఎలాగైనా పట్టుకుంటాం. అందుకు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి మాకు ఎలాగైనా సహాయం చేయాలి, అవునా? సార్, నాకు చాలా భయం వేస్తుంది సార్. భయపడాల్సిన పని లేదు. చూడు, మేము ఉండగా నిన్నెవరేం చేయలేరు, అర్థమైందా? మీకు చెప్పినందుకే అర్చన మేడం గారిని చంపేశారు కదా సార్. మేమున్నాం కదా, కావాలంటే నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు వేస్తాం. ఓకే, ఇచ్చెప్పు, అతను కార్లో ఎంత పెట్రోల్ కొట్టించాడు? 4 లీటర్లు సార్. సార్, ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా అతను చాలా కంగారుగా ఉన్నాడు సార్. తను బిల్లు ఇచ్చేంత వరకు కూడా ఆగలేదు. కంగారుగా వెళ్ళిపోయాడు సార్. 4 లీటర్లు అంటే దాదాపుగా ఎంత దూరం వెళ్ళచ్చు? ఏం కార్ అది? సీలో కార్ సార్, చాలా పాతది. సిఏలో ఒకవేళ లీటర్ 10 కిలోమీటర్లు వచ్చిందనుకున్నా కనీసం ఆ కారు 40 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వెళ్ళదు. ఈజ్ ఇట్? ఎవడైతే గన్ను పట్టుకుని కారులో కూర్చున్నాడో వాడి శవమే దొరికింది. ఇక వాడి శవం మనకు ఎక్కడైతే దొరికిందో వాడు అక్కడి దాకా వెళ్ళినట్టేగా. మనీషా సార్, ఓసారి మ్యాప్ ఇవ్వు. అలాగే సార్. ఏంటి సార్, ఒక సిఐడి ఆఫీసర్ అయ్యండి కర్రల సాయంతో నడుస్తున్నాడు. ఈయన ఇంకా నన్ను ఇంకా పడతారు సార్. చూడమ్మా, అతని పేరు జోసెఫ్. ఎలా ఉన్నాడో చూసావు కదా, అలా ఉండి కూడా ఒంటి చేత్తో 10 మందిని ఎరగదీసేయగలడు, తెలుసా? అవునా? ఇక్కడి నుంచి ఇక్కడే అతని శవం దొరికింది. ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళితే పెట్రోల్ పంపు ఇక్కడుంది. ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళి చూద్దాం. ఎన్ని కిలోమీటర్స్ తేలిపోద్దిగా.
పెట్రోల్ పంపు నుంచి ఇక్కడ దాకా దాదాపుగా 30 కిలోమీటర్లు సార్. కానీ పెట్రోల్ పంపులో అతను పోయించుకున్నది 4 లీటర్లు మాత్రమే. దాంతో వెహికల్ 40 కిలోమీటర్లే వెళ్ళగలదు. అంటే తను మహా అయితే ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల వరకు వెళ్ళుండొచ్చు సార్. రైట్. ఇది మ్యాప్ చూపించు. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది. ఇలా వెళితే ఇక్కడ మర్డర్ స్పాట్ ఉంది. సార్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దాకా పెట్రోల్ పంప్ లేదు. ఒకవేళ ఆ కారు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల ముందుకెళ్ళినా సరే ఆగిపోయి ఉండాలి. అంటే దీని అర్థం ఆ వెహికల్ మర్డర్ జరిగిన స్పాట్కి 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉందన్నమాట. ఒక్కసారి గనక ఆ కారు నాకు దొరికితే ఈ హత్య ఎవరు చేశారో దాన్ని అడిగి తెలుసుకుంటాను సార్. అదేలా? అదేంటి సార్, మన ముందు మోగవాడైనా మాట్లాడతాడు కదా. ఆఫ్టర్ ఆల్ కార్ ఎంత? సార్ అక్కడ చూడండి సార్, ఏదో కాలుతున్నట్టుంది. నిజమే. అభిజిత్ సార్ ఓసారి కిందికి వెళ్ళి చూడండి. ఫైర్ స్టాప్ తీసుకురా. అభిజిత్, వెహికల్ లోపల ఎవరైనా ఉన్నారా? నో సార్, కార్లో ఎవరూ లేరు. ప్రణీత్, ఇక నువ్వు ఆ వెహికల్ తో మాట్లాడడం మొదలుపెట్టు. అరే ఎక్కడ కాదు సార్, ఎక్కడైతే అందరికీ తెలుస్తుంది. దీన్ని మన సిఐడి గ్యారేజ్కి తీసుకువెళ్ళి అక్కడ మాట్లాడిస్తాను సార్. కారు బయట లోపల పూర్తిగా కాలిపోయింది. ఒకవేళ ఈ కారు కింద మనకు కావాల్సిన క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఒకవేళ ఆ అమ్మాయిని ఈ కారుతోనే గుద్దుంటే ఖచ్చితంగా దీని బంపర్ పైన ఆ అమ్మాయి డ్రెస్ క్లాత్ కానీ రక్తం కానీ అంటుకుని ఉండాలి. సార్, ఆ అమ్మాయికి కాలుపై బలమైన గాయమైంది, ఇంకా ప్యాంట్ కూడా చిరిగింది. దానికి సంబంధించి బంపర్ మీద ఏదైనా ఆధారం ఉంటుందేమో. ఉండే ఉండాలి. జాగ్రత్తగా చూడు. ప్రణీత్, నువ్వు వివేక్ కలిసి ముందు టైర్ల గుర్తులు తీసుకోండి. ఎస్ సార్. వివేక్, వెళ్ళి ఆ పేపర్ తీసుకురా. ఓకే సార్. చూస్తుంటే ఇక్కడేదో ఉన్నట్టుందే. మనీషా సార్, కాస్త ఇలా పట్టుకో. జోసఫ్, లైట్. ఇక్కడేదో ఉంది. ఇటు ఇటు చూడు. చూసావా? గాడ్. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ కలర్ లాగే ఈ ఫైబర్ కలర్ కూడా పక్కా అలాగే ఉంది. సార్, టైర్ గుర్తులు. గుడ్. ఈ ప్రింట్స్ గగన్ షర్ట్ పై ఉన్న ప్రింట్స్ తో మ్యాచ్ అవుతున్నాయో లేదో టెస్ట్ చేయించు. వివేక్ సార్, కింద ఏదైనా క్లూ దొరికిందా? లేదు సార్, ఇక్కడేం దొరకలేదు సార్. మనీషా సార్, కార్ని కిందకి దించి బానెట్ ఓపెన్ చేయి. ఇంజన్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఓకే సార్. మనకు దొరికిన ఆ ఫైబర్ టిష్యూస్ కానీ టైర్ మార్క్స్ కానీ మ్యాచ్ అయితే ఆ 2 మర్డర్స్కి కారణం ఈ కారేనని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఫారెన్సిక్ లో ఎవరో కొత్త డాక్టర్ వచ్చిందటగా? ఈ మధ్యనే వచ్చింది. ఆవిడ పాపం చాలా సెన్సిటివ్. అయితే ఏసీపీ గారికి కొంతైనా మనశ్శాంతి దొరుకుతుంది. సార్, ఇంజన్ బాగానే ఉంది. వెహికల్ పూర్తిగా కాలిపోయినా ఇంజన్ నెంబర్ మాత్రం కాలిపోదు. అదే ఇందులోని మ్యాజిక్. ఈ ఇంజన్ నెంబర్తో ఈ కారు ఓనర్ ఎవరో ఏంటో తెలుసుకోవచ్చు.
ఇదెక్కడి నుంచి తెచ్చారు మీరు? వెతికి పట్టుకున్నామండి. కారు పూర్తిగా కాలిపోయింది. ఇంజను టైర్లు మాత్రం మాకు దొరికాయి. మీకు తెలిసే ఉంటుంది, ఆ చనిపోయిన వ్యక్తి పేరు గగన్ అని. ఇతని పైనుండి 2 సార్లు కారు వెళ్ళింది చూడండి. ఇంకా చెప్పాలంటే ఈ 2 టైర్ల గుర్తులు ఒకేలా ఉన్నాయి. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ఇతని హత్య ఈ కారుతోనే చేశారని. మరి కారు బంపర్ నుంచి ఫైబర్ దొరికింది కదా, దాని సంగతి ఏంటి? ఇవి నాకు ఆ అమ్మాయి ప్యాంట్ మీద కూడా దొరికాయి. ఇలా చూడండి, ఇదే ఆ అమ్మాయి ప్యాంట్. చూడండి, ఈ ఫైబర్ ఈ ప్యాంట్ మీద కూడా ఉంది. అంటే విషయం క్లియర్. ఈ 2 మర్డర్లు చేసింది ఈ వెహికల్తోనే. సార్, మనకు ఇంజన్ నెంబర్ దొరికింది సార్. దీని ద్వారా అసలు హంతకుడు ఎవరో ఏంటో కనుక్కోవచ్చు. ఎక్కడ పెట్టాను? 2 రోజుల నుంచి వెతుకుతున్నాను. ఎక్కడ పెట్టి మర్చిపోయి ఉంటాను? ఎక్కడ పోయి ఉంటుంది? ఎవరు? నేను తర్వాత ఫోన్ చేస్తాను. నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. నేను ఇప్పుడేం చెప్పలేను. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఏదో ఒక ప్రాబ్లం వదిలే ప్లీజ్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకే? ఓ గాడ్. నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను. రా, లోపలికి రా. డోర్ వేసేసిరా. సార్, ఏ కార్తో అయితే ఆ ఇద్దరిని హత్య చేశారో అది సాధారణమైన వ్యక్తిది కాదు. అదొక విఐపి కార్. ఏంటి, విఐపి కారా? అవును సార్. సోషల్ సర్వీస్ చేసే ఒక ఆమె ఉంది, సుచిత్ర. ఆ కార్ తన పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. కారు తందే అని కన్ఫర్మ్ చేసుకున్నావా? కన్ఫర్మింగ్. ఆ కార్ ఇంజన్ నంబర్ ద్వారా తెలిసింది సార్. ఇంకో విషయం, ఈమె సుచిత్ర పేరు మీద ఒక గర్ల్స్ హాస్టల్ నడుపుతుంది. సుచిత్ర గర్ల్స్ హాస్టల్? అవును, సుచిత్ర గర్ల్స్ హాస్టల్ అంటే అదే కదా మనం. అవును సార్, అదే. గగన్ పనిచేసేది అక్కడే సార్. ఒక్క నిమిషం. ఈ కేసులో ఎవరైతే ముందుగా హత్య చేయబడ్డారో అతను ఈ సుచిత్ర హాస్టల్లోనే వర్క్ చేస్తున్నాడు. ఆవిడ కారులో గన్ను పట్టుకుని కూర్చున్నది కూడా అతనే. అంటే అతను తన ఓనర్ కారులోనే తన ఓనర్ని కిడ్నాప్ చేశాడనమాట. ఎందుకని? ఎందుకు అని తెలుసుకునే లోపల గగన్ పైకి పోయాడు సార్. సారీ సార్, గగన్ హత్య చేయబడ్డాడు. సుచిత్ర అడ్రస్ లేకుండా పోయింది. ముందు గగన్ మర్డర్ జరిగింది, అదే కార్తో అర్చన మర్డర్ కూడా జరిగింది. సుచిత్ర ఆ పెట్రోల్ పంప్ లో ఉన్న వాళ్ళకి పోలీసులు పిలవండి అని చెప్పింది. ఇప్పుడు తనే మాయమైంది. అంటే మనం ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడని ఎంక్వైరీ చేస్తే తప్ప అసలు ఏం జరిగిందో ఏంటో ఎలా తెలుస్తుంది? సరే, వెళుతున్నాగా తేల్చుకుందాం. అరే, డోర్ ఓపెన్ చేసిందేంటి? హలో మ్యామ్. సుచిత్ర మేడం. నేను చెప్పాను కదా సార్, ఖచ్చితంగా శవం ఎదురవుద్దని. సార్, యూఆర్ రాంగ్. తను బ్రతికే ఉంది. సార్, ఎవరో బలవంతంగా ఈమె ఇయర్ రింగ్స్ లాగినట్టున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించారా? సార్, ఈమె పల్స్ రేట్ పడిపోయింది. మై గాడ్,
సార్ స్లీపింగ్ పిల్స్ చూస్తుంటే ఈవిడికి ఎవరో బలవంతంగా స్లీపింగ్ పిల్స్ ఇచ్చినట్టున్నారు. తనను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తేలు తేలు ఏంటి అంటే ఏంటి? సార్ ఇక్కడ అన్ని వస్తువుల మీద తేలుబొమ్మలే ఉన్నాయి చూడండి. తేలు తేలు అంటే ఏంటి చెప్పండి చెప్పండి అంటే ఏంటి? మై గాడ్, ఈ కనపడుతున్న తేళ్ల వైపే తను ఏదో చూపించడానికి ప్రయత్నం చేసింది. సెర్చ్ చేయండి, క్లూ దొరకచ్చు. సార్ యా, ఏవో బిల్స్లా ఉన్నాయే. స్కార్పియో ఇయర్ రింగ్ బిల్సా? రెండు అవే స్కార్పియన్ ఇయర్ రింగ్స్. 2 జతల ఇయర్ రింగ్సా? ఈవిడ షాపులో 2 ఇయర్ రింగ్స్ కొన్నది అంటే ఖచ్చితంగా ఈవిడ దగ్గర ఉన్నట్టే ఇయర్ రింగ్స్ మరొకరి దగ్గర ఉండాలి. మనీషా, ఈ బిల్స్ మీద ఉన్న జ్యువెలరీ షాప్కి వెళితే ఈ ఇయర్ రింగ్స్ని ఎవరెవరు కొన్నారో, ఇప్పుడు ఎవరెవరు వాడుతున్నారో తెలిసిపోతుంది. రండి సార్, రండి. ఏం కావాలి మీకు? మీకు సుచిత్ర గారు తెలుసా? సుచిత్ర గారు అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? ఇంతకీ మిమ్మల్ని పంపించింది ఆవిడేనా? వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఆవిడ గురించి ఎంక్వైరీ చేయడానికి మీ దగ్గరకు వచ్చాం. సిఐడి సార్? ఏదైనా ప్రాబ్లమా సార్? సుచిత్ర గారు మా పాత కస్టమర్, ఆవిడ మాకు బాగా తెలుసు. ఆవిడ బంగారు నగలని మేమే చేసిస్తాం. చూడండి, మీకు ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. షీఈస్ డెడ్. ఎలా జరిగింది సార్? ఆమెను ఎవరో హత్య చేశారు. చూడండి, మేము కూడా ఈ విషయం విని చాలా బాధపడ్డాం. కానీ ఎంక్వైరీ చేయక తప్పదు కదా. చెప్పండి సార్. మీరు ఆవిడిచ్చిన ఆర్డర్ మీద స్కార్పియో ఇయర్ రింగ్స్ చేయించారు కదా? సుచిత్ర గారికి తేలంటే చాలా బాగా ఇష్టం. అందుకే ఆవిడ తేలు మోడల్లో ఉన్న హెయిర్ రింగ్స్, బ్రాస్లెట్, ఇంకా లాకెట్ కూడా చేయించుకున్నారు. చూడండి, మాకు ఈ బిల్స్ సుచిత్ర గారి ఇంట్లో లభించాయి. దీంట్లో 2 జతల తేలు ఇయర్ రింగ్స్ కొన్నట్టుగా రాసింది. అవును సార్, చేయించారు. ఆవిడ రెండెందుకు చేయించారు? ఎందుకంటే వాళ్ళ స్నేహితురాలు కూడా తేలంటే చాలా బాగా ఇష్టం అంట. తనకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పారు, అందుకే 2 చేయమన్నారు. అది ఆగస్టు 15 తనకిస్తానన్నారు. ఓకే, ఆ డేట్కి ఎందుకు? ఏమో తెలుసు సార్, ఆ రోజేదో ఫంక్షన్ ఉందని చెప్పారు. ఫంక్షన్? 2 వ్యక్తులు చనిపోయారు. ఈ 2 హత్యకు గురైన 2 ప్లేసుల్లోనూ కామన్గా ఒకే అమ్మాయి కనిపించింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా హత్యకు గురైంది. సార్, ఆ తేలు రూపంలో ఉన్న ఇయర్ రింగ్స్ ఆవిడవి కాదు, అందుకే మర్డర్ జరిగింది. బాగానే ఆలోచిస్తున్నావు. ఏదో సార్, అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. కానీ సార్, నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆ తేలుబొమ్మ ఇయర్ రింగ్ అమ్మాయి వేరే ఉంది. ఎవరు సార్? ఇంకా నీకు అర్థం కాలేదా? లేదు సార్. నేను చెప్తాను. కనీసం అప్పుడప్పుడు అయినా సరే వాడుతూ ఉండాలి. అర్థమైందా? సార్, పెట్రోల్ బంక్ దగ్గర పోలీస్ అని అరిచిన అమ్మాయే ఈ అమ్మాయి సార్. ఈ అమ్మాయికే ఆ ఇయర్ రింగ్స్ సుచిత్ర గారు గిఫ్ట్గా ఇచ్చుంటారు. కానీ సార్, సుచిత్ర గారికి ఈ అమ్మాయి బాగా కావాల్సిన మనిషి అయి ఉంటుంది. సార్, మీరు నన్ను పిలిపించారట? అవునండి. మీరు సుచిత్ర గారి అపాయింట్మెంట్ డైరీ తీసుకొచ్చారా? ఇదే సార్. గుడ్. ఇప్పుడు అందులో 15th ఆగస్ట్ పేజ్ ఓపెన్ చేయండి. అందులో చూసి ఆ రోజు తను ఏ ఫంక్షన్ అటెండ్ చేసిందో చెప్పండి. సార్, ఆ రోజు తన హాస్టల్ ఫంక్షన్ అటెండ్ చేసింది. గర్ల్స్ హాస్టల్ ఫంక్షన్. మీ హాస్టల్కా? ఎవరెవరు వచ్చారు ఆ ఫంక్షన్కి? సార్, హాస్టల్లో ఉన్న వాళ్ళంతా వచ్చారు, ఇంకా స్టాఫ్ కూడా. అంటే బయట వాళ్ళు ఎవరూ రాకూడదా? లేదు సార్, బయట నుండి ఎవరిని ఇన్వైట్ చేయలేదు. అంటే దీని అర్థం సుచిత్ర గారు ఆ ఇయర్ రింగ్స్ ని హాస్టల్లోనే ఎవరో అమ్మాయికి ఇచ్చారన్నమాట. అంటే ఈ హత్యలన్నీ చేస్తున్న వాళ్ళు హాస్టల్లోనే ఉన్నారు. సార్, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఆ క్రిమినల్ ఎవరైనా సరే పట్టుకుందాం. ఎక్స్క్యూజ్ మీ.
ఎస్ వీఆర్ ఫ్రమ్ సిఐడి. మేము ఈ ప్లేస్ అంతా ఓసారి చెక్ చేయాలి. ఏంటి మా రూమ్ చెక్ చేస్తారా? అవును. అసలు విషయం ఏమిటంటే మేము ఒక రకమైన ఇయర్ రింగ్స్ కోసమని వెతుకుతూ ఉన్నాం. కానీ సార్ ఇది మా ప్రైవసీ రూమ్. అయినా ఇలా మా ఆడవాళ్ళ రూమ్లోకి ఎవరిని రానివ్వం సార్. ఇలా వెతకటం మీ ప్రైవసీకి డిస్టర్బెన్స్ అని నాకు తెలుసు, కానీ హంతకుని పట్టుకోవాలంటే తప్పదు. హంతకున్నా? 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గాడ్. దయచేసి మీరంతా మాతో సహకరిస్తే ఈ కేసును సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ప్లీజ్. ఓకే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. కమ్ ఆన్ గర్ల్స్. ఇక్కడున్న ప్రతి వస్తువుని వెతకండి. ఏ చిన్న వస్తువును వదిలిపెట్టొద్దు. ఆ ఇయర్ రింగ్ ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటుంది. ఈ సిఐడి వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారా? ఈ ఇయర్ రింగ్ ని చూసారంటే నన్ను ఖచ్చితంగా పట్టుకుంటారు. ఈ ఇయర్ రింగ్ ని ఎలాగైనా మాయం చేయాలి. మొత్తం హాస్టల్ కంతా నిప్పు పెట్టేస్తాను. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. అదేదో ఈ రోజే అయితే సరిపోతుందిగా. సార్ బయట ఏదో తగలబడుతుంది సార్. అదిగో ఆవిడే. లేదంటే షూట్ చేసి పారేస్తాను. నువ్వా? నేను గగన్ కలిసి హాస్టల్ మొత్తం ప్రాపర్టీని ఓ బిల్డర్కి అమ్మేశాం. నాకు ఆ విషయం తెలియకుండా ఆ బిల్డర్ మొత్తం డబ్బులన్నీ గగన్కి ఇచ్చేశాడు. అందుకని మర్డర్ చేశాను అంటావు అంతేగా? ఆ విషయం తెలిసి నేను అతన్ని డబ్బు అడిగితే నన్ను అతను కిడ్నాప్ చేయించాడు. అతను నన్ను చంపాలని చూశాడు. ప్లీజ్ నన్ను చంపొద్దు. ప్లీజ్ నన్ను వెళ్ళని. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నీ ఇష్టదైవాన్ని తలుచుకో. అలా అతన్ని చంపేశాను. ఆ తర్వాత హాస్టల్ ఉండకూడదనుకున్నాను. అందుకే ఆ హాస్టల్ మొత్తాన్ని తగలబెట్టాలనుకున్నాను. అప్పుడు ఇంకా ఏ ఆధారాలు దొరకవనుకున్నాను. సాక్ష్యాలు లేకుండా చేసినా నువ్వు తప్పించుకునేదానివి కాదు. వేరే వాళ్ళ ప్రాపర్టీని అమ్మటం అంత సులువు అనుకున్నావా? డబ్బు మీద దురాశతో హత్య వెంట హత్య చేసుకుంటూ వెళ్ళావు. దానికి శిక్ష ఏంటో తెలుసా? ఉరి శిక్ష. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.